మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ క్వార్టరు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలు. ఇక దీనికి వసతి దీవెన కలుపుకుంటే మన హయాంలో ప్రతి ఏప్రిల్లోనూ ఇచ్చేవాళ్ళం, అది మరో 1,100 కోట్ల రూపాయలు. ఉట్టి ఫీజులకు సంబంధించిన బకాయిలే. నేను స్కీముల గురించి మాట్లాడడంలా, వ్యవస్థను నడిపించే ఈ కార్యక్రమాలను కూడా పూర్తిగా కొలాప్స్ అవుతూ ఉన్న పరిస్థితి. దాదాపుగా 3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు 2,200 కోట్ల రూపాయలు మార్చి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఈరోజు పేదవాడు ఎవడు కూడా హాస్పిటల్ గడప ఎక్కాలంటే డాక్టర్లు వైద్యం ఉచితంగా అందిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిన పరిస్థితి. దాదాపుగా మన హయాంలో నెలకు మామూలుగా 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్సు. మార్చి నుంచి ఇప్పటిదాకా ఒక్క బిల్లు ఇవ్వాల. దాదాపుగా 2,200 కోట్ల పైచిలకు బకాయిలు. ఆరోగ్య ఆసరా గురించి ఇంక నేను చెప్పాల్సిన పనిలో, అసలు ఆరోగ్య ఆసరా ఉందా, ఎక్కడుంది అని అనుకునే పరిస్థితులకి ఈరోజు ప్రజలు వచ్చినారు. 104, 108 ఫోన్ నెంబర్ కొట్టినా కూడా అంబులెన్స్ వస్తుందన్న నమ్మకం లేదు. వాళ్లకు బకాయిలే, వాళ్ళు స్ట్రైకులు, ధర్నాలే. ఇలా సిస్టమేటిక్గా చదువులైతేనేమి, వైద్యం అయితేనేమి, ధాన్యం కొనుగోలు, చివరికి ధాన్యం కొనుగోలు పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే, దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పి 1,720 రూపాయలు అయితే, ఈరోజు రైతులు 300 రూపాయలు తక్కువ రేటుకు ఇదే మీ కృష్ణా జిల్లాలోనే అమ్ముకునే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొంటే ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ తీసేసి ఈ క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలోకి మళ్ళీ రైతు వెళ్ళిపోయాడు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం.